తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతుల్యత కాంగ్రెస్కు తలనొప్పిగా మారిందా? బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు కేబినెట్ విస్తరణకు అడ్డంకిగా మారాయా? విస్తరణలో ఏ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని హస్తం పార్టీ ఆలోచిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పి తెప్పిస్తున్న అంశాలేంటి? టేక్ ఎ లుక్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల పెంపుదల, ఎస్సీ వర్గీకరణ బిల్లులను కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చింది. ఏ ప్రభుత్వము, ఏ పార్టీ చేయని సాహసం కాంగ్రెస్ చేసిందని గొప్పలు చెప్పుకుంది. ఈ రెండు బిల్లుల ద్వారా ఇటు బీసీల్లో, అటు ఎస్సీ మాదిగల్లో బల్లం పెంచుకునే ఎత్తుగడ వేసింది. ఇదంతా బాగానే ఉన్నా కేబినెట్ విస్తరణలో ఈ సామాజిక వర్గాల సమతుల్యత అనేది పెద్ద సవాల్గా మారింది. తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని ఇటు బీసీ, అటు ఎస్సీ మాదిగ నేతలు పట్టుబడుతున్నారట. బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులు తెచ్చిన నేపథ్యంలో ఆ రెండు వర్గాల మద్దతు లభించాలంటే కేబినెట్లో వీరికి తగిన ప్రాధాన్యత తప్పనిసరి అయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలో సీఎంతో కలిపి రెడ్డి సామాజిక వర్గం నుంచి 4, బీసీ, ఎస్సీ వర్గాల నుంచి 2 చొప్పున, బ్రాహ్మణ, కమ్మ, వెలమ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం 12 మందితో ఉన్న కేబినెట్లో మరో 6గురికి అవకాశం ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి ప్రస్తుత కేబినెట్లో ఎవ్వరూ లేరు. దీంతో ఈ 4 జిల్లాల నుంచి ఖచ్చితంగా అవకాశం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ సామాజిక సమీకరణాలు వర్కౌట్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. 6 ఖాళీల్లో 2 బీసీలకు, ఎస్టీ లంబాడా, ఎస్సీ మాదిగ, రెడ్డి, మైనారిటీ వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ మొదటి నుంచి భావించింది. అయితే ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలు, డిమాండ్ చేస్తున్న వర్గాల మధ్య సమన్వయం కానీ, సామాజిక జిల్లాల సమతుల్యత కానీ కుదరడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితులన్నీ కేబినెట్ విస్తరణకు ఆటంకంగా మారి ఆలస్యం అవుతోందని అంటున్నారు. ఇదే సమయంలో ఉమ్మడి నల్గొండ నుంచి కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, బీర్ల ఐలయ్య పదవులు ఆశిస్తున్నారు. నల్గొండ నుంచి ప్రస్తుతం ఉన్న 2 మంత్రులు రెడ్లే కావడం, మళ్లీ రాజగోపాల్ రెడ్డి పదవి అడగడం ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ఇద్దరు మంత్రులు ఉన్న జిల్లాల నుంచి ఇంకా డిమాండ్లు రావడం కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా తయారైందని, అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి కావాల్సిన సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు లేకపోవడం వంటి అంశాలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఏ నిర్ణయం తీసుకోనీయకుండా చేస్తోందని అంటున్నారు. కేవలం 3 జిల్లాల నేతలే పదవుల కోసం ఒత్తిడి తీసుకురావడం, అసలు ప్రాతినిధ్యం లేని 4 ఉమ్మడి జిల్లాల్లో మంత్రి పదవి ఇద్దామనుకున్నా సామాజిక వర్గాలు సెట్ కాకపోవడంతో హస్తం పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. మొత్తంగా మంత్రివర్గ విస్తరణ ఒక అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైందనే టాక్ నడుస్తోంది.